దేశంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రావడానికి యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఎంతో కృషి చేశారని, పార్టీని ఓ ప్రణాళిక ప్రకారం నడిపిస్తూ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేశారని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ అధ్యక్షుడు డానియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంగాని దేశం వచ్చి భారతదేశం ప్రజల మనసును, తెలుగువారి ఆదరాభిమానాలను సోనియా గాంధీ పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జాఫర్, మండల అధ్యక్షుడు పులి సైదులు, వైస్ ఎంపీపీ మండల రాము, పింగళి నరేష్, ఇమాం, ఎర్ర సంగి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సోనియా గారి నాయకత్వం, సోనియా గారి నాయకత్వం, సోనియా గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇటు చూడన్నా, చూడు ఒక్కసారి చూడన్నా, ఇద్దరు ఒకసారి వెనకెవరు వస్తే వాళ్ళు కేకులు వాళ్ళు కట్ చేస్తారు నా ముఖం పడదు. జై కాంగ్రెస్, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కోరం కనకయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చూడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మదిన వేడుకలు వెళ్లిన పట్టణంలో పట్టణ అధ్యక్షుడు డానియల్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు సైదులు గారు, వారితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది మరి చాలా సంతోషం. మన భారతదేశానికి ఎన్నో సేవలు చేసి యూపీఏ చైర్పర్సన్గా 2 సార్లు నుండి దేశ ప్రధాని గెలిపించిన గొప్ప తనం ఆమెలో మరి ఇమిడి ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి వారి నాయకత్వంలో దేశంలో చాలా రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి పథకాలని తీసుకొచ్చి భారతదేశానికి పేదలు, నిరుపేదలు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి. ఆమె నాయకత్వం ఈ ప్రాంతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా వారి సారథ్యంలో జరిగినటువంటి పరిస్థితి. అలాంటి నాయకురాలు చాలామంది కూడా ఆమెని అది ఇది అని చెప్పినటువంటి వారు కూడా ముక్కుర వేలేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశం కానీ దేశం వచ్చి కూడా తెలుగు ప్రజలు ఆకట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వాన్ని కూడా కంట్రోల్ పెట్టుకొని భారతదేశం ఒంటి చేతిపై ఒక మహిళ మరి కాంగ్రెస్ పార్టీ నడిపించడం అనేది చాలా సంతోషదాయకం. మరి వారు ఇంకెన్నో పుట్టినరోజు జరుపుకొని కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం సేవ చేసేటువంటి పరిస్థితి ఈనాడు ఆమెలో ఉంది, ఇమిడి ఉంది. కాంగ్రెస్ పార్టీ రక్తం. తప్పకుండా మనందరం కూడా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.